నమస్తే. సీఎం జగన్ 2024 ఎన్నికల ప్రచారానికి విపక్షాలు చాలా వెనుకబడిపోయాయి. అవును, ఇది నిజం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికల ప్రచారానికి భారీ అస్త్రాన్ని తీసుకువచ్చారు. మెగా ఎన్నికలకు కనీసం 6 వారాల సమయం ఉన్నప్పటికీ ఇప్పటికీ వెనుకబడిన ప్రతిపక్ష పార్టీలకు ఊపిరి ఆడనివ్వకుండా చాలా ముందుకు సాగుతున్నారు. గత 5 ఏళ్లలో అందించిన సంక్షేమం, అభివృద్ధిని ఎన్నికలకు ముందు ప్రతి ఇంటికి కనీసం 5 సార్లు సందర్శించి తెలియజేయాలని మంత్రులు, ఆశావహులను ఇప్పటికే ఆ పార్టీ అధినేత జగన్ ఆదేశించారు. దీంతో మంత్రులతో సహా వైఎస్ఆర్సీపీ ఆశావహులు ప్రతిరోజు ఆయా నియోజకవర్గాల్లో ఇంటింటికి కాళ్లకు బలపం కట్టుకొని తిరుగుతున్నారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లోని టీడీపీ, జేఎస్పీ నేతలు, కార్యకర్తలు డీలా పడిపోతున్నారు. వెనుకబడ్డ ప్రతిపక్ష ప్రచారంపై వోల్గా న్యూస్ అందిస్తున్న ఓ స్పెషల్ రిపోర్ట్. గత 2 ఏళ్లుగా గడప గడపకు మన ప్రభుత్వం అనే ప్రజావాణి కార్యక్రమం కింద వైఎస్ఆర్సీపీ నాయకులు, ప్రధానంగా పార్టీ ఎమ్మెల్యేలు ప్రతి ఇంటికి వెళ్లి పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారానికి, ఆయా నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు చేసేందుకు ఎంతో దోహదపడ్డారు. 74 అసెంబ్లీ సెగ్మెంట్లు, 21 పార్లమెంటు సెగ్మెంట్లకు అభ్యర్థులను సీఎం జగన్ నియమించి దశల వారీగా 9 జాబితాలను విడుదల చేశారు. ఎంపిక ప్రక్రియ ముగియనుందని, రానున్న రోజుల్లో ఎలాంటి మార్పులు ఉండబోవని, నిరంతరం సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ప్రజలను ఆకర్షిస్తూ ఎన్నికల రోజు వరకు ప్రజల మధ్య ఉండాలని నేతలందరికీ ఇటీవల పార్టీ సమావేశంలో సూచించారు జగన్. జనసేనతో పొత్తులో ఉన్న సూత్రప్రాయ ప్రతిపక్షం తెలుగుదేశం ఇటీవల ఫిబ్రవరి 24న 99 మంది పేర్లతో ఉమ్మడి జాబితాను విడుదల చేసింది. ఇందులో 94 మంది టీడీపీ, 5గురు జేఎస్పీకి చెందిన వారు ఉన్నారు. ఈ అభ్యర్థుల్లో ఎక్కువ మంది తమ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడంలో ఇంకా వెనుకబడి ఉన్నారన్నది వాస్తవం. రాబోయే 2024 ఎన్నికలలో బీజేపీ కూటమి భాగస్వామిగా ఏర్పడుతుందని టీడీపీ, జేఎస్పీ ఇంకా ఆశిస్తున్నందున ప్రతిపక్ష పార్టీలు ఇంకా ఎన్నికల మూడ్ కు రాలేదు. ఈ రోజు రేపట్లో ఆంధ్రప్రదేశ్ లో పొత్తులపై బీజేపీ తుది పిలుపునిస్తుందని ఆ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ప్రచార పర్వానికి ఆలస్యం అవుతున్నందున ఎన్నికల ప్రచార కార్యకలాపాలను చేపట్టేందుకు గ్రౌండ్ లెవెల్లో టీడీపీ, జేఎస్పీ నాయకులు, కార్యకర్తలు దొరకడం కష్టం. దీనికి తోడు మెజారిటీ సెగ్మెంట్లలో అంతర్గత కుమ్ములాటలు, గ్రూపులు ప్రతిపక్ష కూటమిని వెంటాడుతూ ఎన్నికల ప్రచారానికి పెద్ద అడ్డంకిగా మారుతున్నాయి. అసమ్మతి జ్వాలలను చల్లార్చడం ఎవరి తరము కావడం లేదు. పార్టీ నాయకులు, సమన్వయకర్తలు ప్రతిరోజు వారి వారి నియోజకవర్గాలను సందర్శిస్తుండటంతో ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్ష పార్టీలతో పోలిస్తే అధికార వైఎస్ఆర్సీపీ చాలా ముందంజలో ఉంది. అధికార పార్టీ 2023 డిసెంబర్ నుంచి దశల వారీగా అసెంబ్లీ, లోక్సభ రెండింటికి అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తోందని, అప్పటి నుంచి నేతలు ఎన్నిక మూడ్లో ఉన్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. జాబితా ప్రకటించినప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల్లో అధికార పార్టీ నేతలు రోడ్డెక్కడంతో ఎన్నికల వాతావరణం నెలకొంది. మంత్రులు తానేటి వనిత, కాకాని గోవర్ధన్ రెడ్డి, అంబటి రాంబాబు, జోగి రమేష్, బొత్స సత్యనారాయణ, సిహెచ్ శ్రీనివాస వేణుగోపాల కృష్ణ, కారుమూరి వెంకట నాగేశ్వరరావు, మేరుగు నాగార్జున, విడుదల రజని, ఆదుమూలపు సురేష్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇతర ఎమ్మెల్యేలు ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నారు. నియోజకవర్గాలలోని వారు పట్టణ ప్రాంతాలే కాకుండా గ్రామీణ ప్రాంతాలకు కూడా ప్రతిరోజు వెళ్లి ప్రతి గ్రామంలో ఓటరును కలుస్తున్నారు. రానున్న ఎన్నికల్లో వారి మద్దతు కోరుతూ వివిధ గ్రూపులను, మతపరమైన సమూహాలను, కుల, సామాజిక సంఘాలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఆశావహులకు 5 ఏళ్లుగా జగన్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి గురించి వివరిస్తున్నారని, పాంప్లెట్ల ద్వారా ఇంటింటికి అందిన ఫలాలు గురించి చూపిస్తున్నామంటున్న వైసీపీ నేతలు ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయిలో సమయాన్ని వెచ్చించి ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేస్తామంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష కూటమి అంతఃకలహానికి పూడ్చుకుంటూ ప్రచార వేగానికి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది. For more interesting updates, do like, share and subscribe to Volga News.